హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం ఒక అద్భుతమైన దేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ హిందీ భోజ్పురి భాషలు చాలా ఫేమస్. ఈ దేశానికి మన భారతీయులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ నివసించే ప్రజల్లో కూడా ఎక్కువ మంది మన భారతీయులు ఉన్నారు. అలాగే ఆఫ్రికా ఖండంలోనే హిందూ జనాభా ఎక్కువగా ఉన్న ఏకైక దేశం ఇది. ఈ దేశం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఇంతకీ ఆ దేశం పేరేంటి, అది ఎక్కడ ఉంది అనే పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మారిషియస్ ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ మారిషియస్. ఇది ఆఫ్రికా ఖండంలోని ఒక ఐలాండ్ దేశం. ఈ దేశం యొక్క మొత్తం జనాభా సుమారుగా 12 లక్షల మంది. వీరిలో 40% జనాభా పట్టణాలలో నివసిస్తూ ఉంటే మిగిలిన 60% జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఇక్కడ మొత్తం జనాభాలో 49% మంది హిందూ మతస్థులు ఉండగా 32% మంది క్రిస్టియన్స్, 15% మంది ముస్లిమ్స్, 4% ఇతర మతస్థులు ఉన్నారు. ఇక్కడ ఎన్నో అద్భుతమైన హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. వీటిని దర్శించుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని వేలాది మంది హిందువులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ దేశంలో హిందువులు ఇంత ఎక్కువగా ఉండడానికి గల కారణం ఏంటి అనే డౌట్ మీరు చాలా మందికి వచ్చే ఉంటుంది. దీనికి కారణం 1810లో ఈ మారిషియస్ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఈ దేశం ఎక్కువగా చెరుకు పంటపై ఆధారపడి ఉండేది. అందుకే ఇక్కడ చెరుకు తోటలో పనిచేయడానికి మన దేశంలోని ప్రజలను వలస కూలీలుగా బ్రిటిష్ వారు ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత 1968లో ఈ బ్రిటిష్ నుండి ఈ దేశానికి స్వతంత్రం లభించింది. అలా మన దేశం నుండి వలస కూలీలుగా వెళ్లిన హిందువులు అక్కడే పర్మనెంట్ గా స్థిరపడిపోయారు. అందుకే ఈ దేశంలో ఇంత పెద్ద మొత్తంలో హిందువులు ఉన్నారు. ఈ కారణం వల్లే మనం ఆ దేశానికి వెళ్తే మనకు ఇండియాలో ఉన్న భావనే కలుగుతుంది. అంతేకాదు ఇక్కడ చాలా గ్రామాల్లోని మహిళలు చీరలను ధరించి దాండియా ఆడుతూ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ ప్రపంచంలోనే అతి పొడవైన దుర్గామాత విగ్రహం ఈ దేశంలోనే ఉంది. ఈ విగ్రహం ఎత్తు 36 అడుగులు. అంతేకాదు మన దేశంలో జరుపుకునే ప్రతి పండుగను ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ దేశంలో ఇంతలో మన మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఎటువంటి మతపరమైన గొడవలు గాని అల్లర్లు గాని జరగలేదు. ఈ ప్రపంచంలోని ఎటువంటి అఫీషియల్ లాంగ్వేజ్ లేని దేశాలలో ఈ దేశం కూడా ఒకటి. ఇక్కడ ప్రజల్లో కొంతమంది ఫ్రెంచ్, ఇంగ్లీష్ ను మాట్లాడితే మరికొంతమంది మారిషియస్ క్రియోల్ భాషను మాట్లాడతారు. ఈ దేశం యొక్క రాజధాని పోర్ట్ లూయిస్. ఇది ఈ దేశంలోనే అతిపెద్ద నగరంగా చెప్పబడుతుంది. ఈ దేశం ఎటువంటి గొడవలు జరగకుండా ఇంత పీస్ఫుల్ గా ఉండడానికి గల ప్రధాన కారణం ఇక్కడ అక్షరాస్యత శాతం. ప్రస్తుతం ఇక్కడ లిటరసీ రేటు దాదాపు 91% ఉంది. ఇక్కడ పిల్లల చదువు పట్ల వారి తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ వహిస్తారు. పిల్లలకు చదువు ఉంటే చాలు వారి జీవితంలో ఎలాగైనా బ్రతికేస్తారనేది వారి నమ్మకం. అంతేకాదు ఇక్కడి గవర్నమెంట్ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో ఈ లిటరసీ రేట్ ని 100% మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దేశం యొక్క హిస్టరీలోకి వెళ్తే ఇప్పటి వరకు ఈ దేశాన్ని 3 దేశాలు పరిపాలించాయి. ముందుగా నెదర్లాండ్. వీరు 1638 నుంచి 1710 వరకు పరిపాలించారు. ఆ తర్వాత ఫ్రాన్స్. వీరు 1715 నుంచి 1810 వరకు పరిపాలించగా చివరగా 1810 నుంచి 1968 వరకు ఈ దేశాన్ని బ్రిటిషర్లు పరిపాలించారు. ఈ దేశంలో చెరుకు పంటను అధిక మొత్తంలో పండిస్తారు. అందుకే మనకు ఈ దేశంలో ఎక్కడ చూసినా గానీ చెరుకు పంటలే దర్శనమిస్తాయి. ఈ చెరుకు పంట ద్వారా వచ్చే డబ్బుతో ఈ దేశం ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందింది. ఈ దేశానికి అన్ని వైపులా సముద్రం ఉండటం వల్ల ఇక్కడ ప్రజలు ఫిషింగ్ ని కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంతేకాదు అలా పట్టిన చేపలను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఈ ఫిష్ ఎక్స్పోర్ట్స్ కూడా ఈ దేశానికి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పవచ్చు. ఈ దేశంలో టూరిజం ఇండస్ట్రీ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది టూరిస్టులు ఈ దేశంలోని తెల్లటి ఇసుక గల అందమైన బీచ్లు, ఇక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వస్తూ ఉంటారు. ఈ దేశంలోని ఒక సాధారణ వ్యక్తి సంవత్సరానికి 17 లక్షల దాకా సంపాదిస్తూ ఉంటాడు. ఇది మన భారతీయులతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ. ఇక్కడ వారిలో ఎక్కువ మంది హోటల్ బిజినెస్ ద్వారానే డబ్బులు సంపాదిస్తున్నారు. అంతేకాదు ఈ దేశ వంటకాలు కూడా చాలా రుచికరమైనవిగా ఉంటాయి. ఈ దేశ ప్రజల ఫేవరెట్ డిష్
దాల్పూరి. ఇక్కడ వారు రైస్ ని చాలా తక్కువగా తింటారు. ఈ దేశ ప్రజలు చాలా హెల్దీగా ఫిట్ గా ఉంటారు. దీనికోసం వీరు రోజులో 1 గంట సమయమైన ఎక్సర్సైజ్ కోసం కేటాయిస్తారు. ఇక ఈ ప్రపంచంలోనే అందమైన బీచ్లలో ఈ మారిషస్ కూడా ఒకటి. ఇక్కడ తెల్లని ఇసుకతో కూడిన బీచ్లు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అందుకే చాలా మంది కపుల్స్ తమ హనీమూన్ కోసం ఈ మారిషస్ దేశానికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ కనిపించే డోడో బర్డ్స్ వల్ల ఈ దేశం చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే ఈ రకం పక్షులు కేవలం ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఈ పక్షులు అంతరించిపోయాయి. ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద తాబేళ్లు కూడా కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు వీటిపైన కూర్చొని సవారీలు కూడా చేస్తూ ఉంటారు. ఇక అడ్వెంచర్ అంటే ఇష్టపడే వారికి మారిషస్ ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ దేశం అనేక రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ కి చాలా ఫేమస్. ఇక ఈ దేశానికి వెళ్ళాలి అంటే మన భారతీయులకు ఎటువంటి వీసా అనేది అవసరం లేదు. ఈ దేశంలో మనం 1 వీక్ స్పెండ్ చేసి అన్ని తిరిగి ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి మినిమం 1 లక్ష నుండి 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. ఇక చివరగా ఇక్కడ కరెన్సీ విషయానికి వస్తే ఇక్కడ కరెన్సీని మారిషస్ రూపీస్ అని అంటారు. ఇది ఒకటి మనకు ₹1.89తో సమానం. సో ఫ్రెండ్స్, చూశారు కదా మినీ ఇండియాగా పిలువబడే మారిషస్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.